సరోగసి పిల్లలు లేని వాళ్ళకి, ఇన్ఫర్టిలిటీతో చాలా కాలంగా బాధపడుతున్న వాళ్ళకి అదొక వరం అని చెప్పాలి. అద్దె గర్భం ద్వారా పిల్లల్ని కంటారు. మన దేశంలో కొంతమంది సెలబ్రిటీస్ కూడా పిల్లల్ని అలా కన్న వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది ఇప్పుడు బిజినెస్గా మార్చేస్తున్నారు. ఏజెంట్లుగా మారి పిల్లలు లేని జంటల దగ్గర నుంచి లక్షల్లో వసూలు చేసి 9 నెలలు మోసి కని ఆ సరోగసి మదర్కి వేలల్లో నామమాత్రంగా ఇచ్చేస్తున్నారు. అదొక బిజినెస్లా మారిపోయింది. మన దేశంలో కూడా అది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలోనే రీసెంట్గా ఆ ఇష్యూ కూడా మనం చూసాం. ఇటలీ ఏం చేసింది తెలుసా? యాంటీ సరోగసీ లా తీసుకొచ్చింది. సరోగసీకి వెళ్ళకూడదు, అలా పిల్లల్ని కనడానికి వీలు లేదు అద్దె గర్భాల ద్వారా అని. ఈ రూల్ని గనక బ్రేక్ చేస్తే భారీ ఫైన్, జైలు శిక్ష కూడా అని చెప్పింది. ఇటలీ ప్రభుత్వం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటే సరోగసీని అక్కడ ఒక బిజినెస్ గా మార్చేశారట. సరోగసీ మదర్ కి అన్యాయం జరుగుతోంది. మరోవైపు పుట్టే పిల్లలకి కూడా బయోలాజికల్ తల్లి తండ్రి ఉండాలి, వాళ్ళ సంరక్షణలోనే పెరగాలి, అందుకని ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని ఆ ప్రభుత్వం చెప్తోంది. యాంటీ సరోగసీ లాని అక్కడున్న గే జంటలు, గే కపుల్స్ ఉంటారు కదా, వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ఖండిస్తున్నారు, రోడ్డు మీదకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఎందుకనంటే వాళ్ళకి నార్మల్ కపుల్స్ లాగా ఐవీఎఫ్ ఆప్షన్స్ ఉండవు, అడాప్షన్ ఆప్షన్ అనేది ఉండదు. వాళ్ళకున్న ఏకైక మార్గం సరోగసీ ద్వారానే. అడాప్షన్ ఎందుకు ఉండదంటే అక్కడ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే అక్కడ రూల్స్ కొంచెం టఫ్గా ఉంటాయి, కఠినంగా ఉన్నాయి. తల్లి తండ్రి, మేలు ఫీమేల్ సంరక్షణలో పిల్లలు పెరగాలి. ఇద్దరు తండ్రులే అయితే ఎలా? అలా కుదరదు అనేది అక్కడ రూల్. అందువల్ల వాళ్ళకున్న ఏకైక మార్గం, ఒక కుటుంబం ఏర్పడాలి, పిల్లలు కావాలి అని అనుకుంటే వాళ్ళకి సరోగసీనే మార్గం. కానీ ఆ మార్గం మూసుకుపోయింది. అందువల్ల వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. అలానే ఇన్ఫర్టిలిటీతో చాలా కాలంగా బాధపడే వాళ్ళకు కూడా ఒక ఆప్షన్ క్లోజ్ అయిపోయినట్లే కదా. సో వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ యాంటీ సరోగసీ లాని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు, అలానే దీన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ లా మాత్రం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. మీరేమనుకుంటున్నారు?